హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ కట్లాక్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం విజయవాడలో జరిగిన ఒక మంచి మ్యారేజ్కి వెళ్ళి అక్కడ ఫుడ్ని, అక్కడ ఎన్విరాన్మెంట్ని ఆస్వాదించబోతున్నాం. ఈ మ్యారేజ్ వచ్చేసరికి విజయవాడలో జరిగింది అనమాట. ఇది వచ్చి ఒక ముస్లిం మ్యారేజ్ అనమాట. దాదాపుగా నెల రోజుల క్రితం జరిగింది. విజయవాడలో మంచి ఎండలు కాస్తున్నాయి చూడండి, అప్పుడు జరిగిన పెళ్ళిది. అసలు సాయంత్రం దాదాపుగా 8:30 అయింది మేము చేరేసరికి. బయట చూడండి ఎంత స్పేషియస్గా ఉంది కదా, పెద్ద హాల్ ఇది. ఆ కార్లు పెట్టిన స్థలం అంతా హాల్ కట్టేస్తే చాలా పెద్ద హాల్ అయిపోద్ది ఇది. బయట ఉన్న ప్లేస్ అంతా అందులో సగం హాల్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి మెయిన్ హాల్ అనమాట. ఏమన్నా పెళ్ళిళ్ళన్నీ జరుగుతుంటే ఇక్కడ స్టేజ్ ఉంటుంది. ఈ హాల్కి నేను చాలా మ్యారేజెస్కి వచ్చాను. ఏసీ కూడా చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తారు. సెంట్రల్ ఏసీ అనమాట. చూడండి స్టేజ్, మనం ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ కొంచెం డెకరేషన్ చేసుకుంటే సరిపోద్ది. హాల్లో తక్కిని అన్నీ ఇంకా అందరికీ తెలిసిందేగా. ప్రతి హాల్కి కూడా చాలామంది కూడా అనుసంధానమై ఉంటారు. మనం హాల్ మాట్లాడుకుంటే చాలు, తక్కిని అన్నీ వాళ్ళే మనకి ఫోన్లు చేసి చెప్తారు. డెకరేషన్ ఇట్లాగా, సామాన్ ఇట్లాగా, వంట వాళ్ళు ఇట్లాగా అని చెప్పి. వీళ్ళైతే బయట క్యాటరింగ్కి ఇచ్చారంట, అంటే వంట వాళ్ళని పిలిపించి వంట చేయించారనమాట క్యాటరింగ్కి. సో ఇట్లా చూడండి, వీళ్ళసరికి ఈరోజు మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, తర్వాత ఒక వైట్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారనమాట. ఇది వచ్చేసరికి కుర్బానీ కా మీఠా స్వీట్ అనమాట. ఇది చాలా లెంతీ ప్రాసెస్ ప్రిపేర్ చేయటం, చాలా హెల్తీ అనమాట. సో ఇది వచ్చేసరికి కుర్బానీ కా మీఠా యొక్క పళ్ళు అనమాట ఉంటాయి. వాటిని నానబెట్టి అందులో బాదం పప్పు లాంటి పప్పులు వస్తాయి, అవన్నీ తీసి వాటిని సపరేట్ చేసి వాటిని ఉడకపెట్టి జ్యూస్లా చేసి, అబ్బో చాలా లెంతీ ప్రాసెస్. తినటం మాత్రం ఒక్క క్షణాన్ని గుటుక్కు మనం మింగేయచ్చు. మనం ఏదన్నా అంతే, చేయటం కష్టం. వంట కూడా దాదాపుగా 4-5 గంటలు ప్రిపేర్ చేస్తారు. మనం 10 నిమిషాలు కూడా పట్టదు భోంచేయటానికి. హాల్ చాలా బాగుంది చూడండి. మనం ఫస్ట్ చూసింది మండపం అనమాట. ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ కూడా చాలా చాలా పెద్దగా ఉంటుంది. దాదాపుగా ఒక ట్రిప్కి 100 మంది లేస్తారనమాట, అంత పెద్ద హాల్ ఇది. లైటింగ్ కూడా కొదవలేదు. మనం ఇక ఈ హాల్ తీసుకుంటే ఏం చేయక్కర్లేదు అనమాట. జస్ట్ అట్లా వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చుట్టాలు అలా వచ్చి భోజనం చేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అలా వెళ్ళిపోవచ్చు అనమాట. తక్కిని అన్నీ ఇక్కడే వీళ్ళు అరేంజ్ చేస్తారు. విజయవాడలో హోటల్లో కూడా నేను చాలా హోటల్ చూశాను. నేను ఏదన్నా చిన్న బర్త్డే పార్టీ అయినా, ఎంగేజ్మెంట్ అయినా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకపోతే పిల్లోడిని తీసుకొని అలాగా ఫంక్షన్కి అలా వచ్చి మనం అలా వెళ్ళిపోతే సరిపోద్ది అనమాట. ఏమీ తేక్కలేదు, చక్కగా నీట్గా తయారయ్యి మనం వచ్చేస్తే 29-30 వేలకే బర్త్డేస్, ఎంగేజ్మెంట్లు అన్నీ కూడా ఒక 100 మంది 150 మంది దాకా అలా అంతా మంచి మంచి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నారు. అటువంటి హోటల్స్ మన విజయవాడలో చాలా ఉన్నాయి. ఇదివరకు ఏమన్నా పెళ్ళన్నా బర్త్డే అన్నా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి పొద్దున్న నుండి సాయంత్రం దాకా హడావుడి పందిర్లేసి, అబ్బు అవన్నీ కనిపించట్లేదు ఇప్పుడు. చక్కగా మనం కూడా ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చున్నాము. ఇక క్రౌడ్ చూడండి ఎంత ఉంది కదా. విందుకు ముందు దీన్ని నేను పాటిస్తాను. ఏ పెళ్ళికి వెళ్ళినా సరే దాదాపుగా నేను ముందే భోజనాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి నాకు. ఒక పెళ్ళికి వెళ్ళాను నేను. ఒక చిన్న సంఘటన మీతో షేర్ చేసుకుంటాను. పెళ్ళికి వెళ్తే ఇట్లాగే నా ముందు 3-4 ఉన్నారు. వాళ్ళంతా కూడా భోజనం చేసిన తర్వాత నా టర్మ్ వచ్చింది, కూర్చున్నాను. ఇక భోజనానికి కూర్చోగానే భోజనాలు అయిపోయినాయి అని చెప్పి ప్రకటించారు. అంటే మనం ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేము. మనకు చూడండి చక్కగా ఒక ప్లేట్ అయితే వేయటం జరిగిందనమాట. ఆ ప్లేట్లో చక్కగా చికెన్ ఫ్రై ముందు మనకి వడ్డించారు. మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ అవాయిడ్ చేయండి. ఇది మన వాతావరణానికే కాకుండా మనకు కూడా హానికరం. చక్కగా వాటర్ బాటిల్ పెట్టారు. బంధుమిత్రులంతా చాలా ఆనందంగా పెళ్ళిలో పాలు పంచుకుంటున్నారు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వైట్ చికెన్ కర్రీ వడ్డించడం జరిగింది. చాలా పెళ్ళిల్లో మనం చూస్తూనే ఉంటాం, రెడ్ చికెన్ కర్రీ ఉంటుంది. ఆ రెడ్ చికెన్ కర్రీ కంటే కూడా ఈ వైట్ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంది. చికెన్ కూడా చక్కగా ఉడికింది. ఇది రివ్యూ వీడియో ఏం కాదు, సరదాగా మన హావభావాలని ఇక్కడ పంచుకుంటున్నాం అంతే.
చాలా బాగుంది. రుమాలి రొట్టె కూడా చక్కగా ఉంది. ఫ్రై కూడా జ్యూసీగా ఉంది. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం ఫ్రై అసలు ఎంత గట్టిగా ఉంటుందంటే అసలు అలా ఎలా అనిపించిద్ది. కానీ ఇక్కడ చికెన్ అయితే చాలా జ్యూసీగా ఉంది. ఈ వైట్ చికెన్ కర్రీలో చికెన్ అయితే అసలు ఎంత బాగా ఉడికిందంటే సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది. ఒకసారి మాకు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర పెళ్ళికి పిలిచారనమాట. ఇక అది విజయవాడలో జరిగింది. విజయవాడలో భవానీపురంలో జరిగిందనమాట. పెళ్ళి ఫంక్షన్ హాల్ పేరు వచ్చేసరికి శ్రీరస్తు అనమాట. అదే రోజు అక్కడ ఇంకో ఫంక్షన్ హాల్, అంటే ఆ ఫంక్షన్ హాల్ ఫస్ట్ ఫ్లోరు, ఇంకోటి వచ్చేసరికి సెకండ్ ఫ్లోరు. ఆ హాల్ పేరు శుభమస్తు అనమాట. అక్కడికి వెళ్ళాము. నేను శ్రీరస్తులోకి వెళ్ళాల్సింది పొరపాటున శుభమస్తులో భోంచేసి శ్రీరస్తులో పెళ్ళికి హాజరయ్యాం. అంతా అయిపోయిన తర్వాత నాలుగు ఖర్చుకుని అయ్యో ఎంత పని జరిగింది అనుకున్నాం. చికెన్ కర్రీ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇక మనకి మటన్ బిర్యానీ అయితే వడ్డించారు చూసారుగా. దీంతోపాటు చికెన్ ఫ్రై కూడా మనకి రావటం జరిగింది. ఇందాక మనకి వడ్డించింది చికెన్ వెట్ ఫ్రై అనమాట. ఇది వచ్చేసరికి చికెన్ డ్రై ఫ్రై. ఇంకా మటన్ బిర్యానీలో ఒక మంచి ముక్క అయితే రావటం జరిగింది. అసలు పెళ్ళిళ్ళలో వడ్డించే మటన్ బిర్యానీ టేస్ట్ ఎక్కడ రాదు. చాలా చాలా బాగుంటుంది. ముక్క కూడా ఎంత బాగా ఉడికించండి, అసలు అలా మనం పట్టుకుంటే విరిగిపోతుంది అనమాట. మా నాన్నగారు ఒక సంఘటన చెప్తుంటారు ఇట్లా పెళ్ళి గురించి అనమాట. ఒక పెళ్ళిలో ఒక వంట వ్యక్తి కుక్ వంట అంతా చేసి ఇంకా వెళ్ళాడంట. ఇంకా వంట అంతా పాడైపోయింది. అంటే ఉడకపోవటము, ఉప్పు ఎక్కువైపోవటం, తక్కువైపోవటం జరిగిందంట. ఇక మేము మా నాన్నగారితో కలిసినప్పుడు ఎప్పుడు ఈ సంఘటనని మేము నెమరేసుకుంటూ ఉంటాం. ఇక భోజనాలు జరుగుతూ ఉంటే అందరు విమర్శిస్తూనే ఉంటారు కదా. ఇక ఆయన వచ్చి భోజనాలు అయిపోకముందే వచ్చి డబ్బులు బ్యాలెన్స్ ఉన్నాయి కదండి, బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వండి అని చెప్తే ఇక పెళ్ళి కొడుకు తండ్రి ఆయన్ని సీరియస్గా చూసి భోజనం ఇట్లా ఉంది, ఇట్లా పాడైందని చెప్పగానే ఇక చుట్టాలంతా కోపంగానే ఉంటారు కదా. కొట్టడానికి వచ్చేసరికి ఆ గిన్నెల మీద నుండే జంపు చేసి పారిపోయాడంట. ఇది చెప్పుకొని మేము చాలాసార్లు నవ్వుకుంటూ ఉంటాం. మా నాన్నగారు ఈ మాట చెప్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఎన్నో తీపి జ్ఞాపకాల జీవితాల్లో. కట్ట చాలా బాగుంది, సూపర్గా ఉంది. అయ్యే ఐటమ్స్, అదే రైసు, అదే మసాలా, అదే మటను, అదే చికెన్, కానీ టేస్ట్ మాత్రం వేరు. సూపర్గా ఉంది. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.